మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్. మనకి సెప్టెంబర్ 4వ తారీఖు అష్టమి. ఆ రోజే కృష్ణాష్టమి మనం పండగ జరుపుకుంటూ ఉంటాము. అసలు ఎందుకు కృష్ణాష్టమి ఆ రోజు జరుపుకుంటున్నాము, కృష్ణాష్టమి విశిష్టత గురించి ఎక్కువగా నార్త్ సైడ్ వాళ్ళు చాలా ఘనంగా జరుపుకుంటారు కృష్ణాష్టమి పండగ వేడుకని. మనం కూడా చెయ్యొచ్చు. కృష్ణుడు అంటే ఈ మధ్యకాలంలో అస్సలు ఆరాధించని వారు ఎవ్వరూ లేరు. నిజంగా మన దగ్గర కూడా ఎక్కువ కృష్ణుడు 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 అనే మాట చిన్న పిల్లల నుంచి కూడా వింటున్నాం. ఏ రకంగా చేసుకోవచ్చు ఆ రోజున మనం పూజ, దాని గురించి కూడా. కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు అని ప్రకటించుకున్నాడు. అనేక అవతారాలు ఉన్నాయి భగవంతుడి. మిగతా అవతారాలని కూడా అంశావతారాలు. రాముడైనా మానవ రూపం భగవంతుడి అంశ. కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే అని చెప్తున్నారు. మిగతా అన్ని కూడా అవతారాలు ఎత్తాడు భూమిని రక్షించడానికి. జయతు జయతు దేవో దేవకీ నందనోయం. ఎవరు పుత్రుడు అంటేనే వసుదేవ సుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు ఎవరు? సాక్షాత్తు జగద్గురు అంటే. ప్రతి ఒక్కరూ కూడా కృష్ణాష్టమి చేసుకోవాలి. సువర్ణ దానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది కృష్ణాష్టమి రోజు ఆరాధన చేస్తే. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటారండి? గోకులంలోనే కదా. గోసేవయే గోవిందుడి సేవ. ఆయన స్వయంగా ఆచరించి మనకు మార్గదర్శకమయ్యాడు. కావున కృష్ణాష్టమి శ్రావణ బహుళాష్టమి అని అన్నమాచార్య స్వామి వారు అన్న విధానంగా శ్రావణ బహుళాష్టమి ఈ సెప్టెంబర్ 4వ తేదీ రోజు శుక్రవారం రోజు రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్మని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా విశేషంగా మనం విజయదశమి, వినాయక చవితి ఇవన్నీ కూడా ఏ విధానంగా మనం ఆచరిస్తామో శ్రీకృష్ణ పరమాత్మను ప్రతి ఒక్కరు కూడా భారతీయ జీవన విధానంలో ఆరాధించాలి. భారతీయులే కాదు, ప్రపంచ దేశంలో ఉండేటువంటి ఇప్పుడు మనం ఇస్కాన్ వాళ్ళు చూస్తున్నాం, మనం చైతన్య మహాప్రభు, ఇట్లా వీళ్ళందరూ కూడా భగవద్గీత ప్రచారం చేస్తున్నారు కదండి. ప్రపంచ దేశాల్లో కూడా వాళ్ళు మొత్తం భగవద్గీత నోటికొస్తుంది. వాళ్ళు మనకు ఇప్పుడు మార్గదర్శకం అవుతున్నారు. అట్లా కృష్ణాష్టమి రోజు తప్పకుండా ఉదయం నుండి శక్తి ఉంటే, శరీరం సహకరిస్తే ఉపవాస దీక్ష. ఉపవాస దీక్ష అంటే ఉపవసతి, తినకుండా ఉండడం కాదు. ఉపసమీపే అంటే భగవంతుడికి దగ్గరగా ఉండి అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం భజే అంటూ కృష్ణ పరమాత్మను స్మరించడం, శ్రీకృష్ణ శరణం మమ అంటూ స్వామిని ఆరాధించాలి అని చెప్పారన్నట్టు. ఏ రకంగా అంటే ఆరాధించడం ఆ రోజు స్వామివారిని ఆ రోజు సాయంకాలంలో కృష్ణుడి ప్రతిమ ఉంటే కృష్ణుడి ప్రతిమ, లేకపోతే చిత్రపటం ముందట ఉంచుకొని అన్ని అవతారాలు ఆయన్నే, వెంకటేశ్వర స్వామి అయినా లేకపోతే అన్ని ఒకటే, ఏక పరమాత్మ బహుదేహవర్తి. స్వామి వారికి శక్తి కొలది ఆయనకి ఇష్టమైనటువంటిది ఏంటిదండి? వెన్న, పాలు. ఎప్పుడు గోకులంలో ఉంటాడు కదా. పెరుగు, నెయ్యి, సహజంగా ఉండేటువంటివి అటుకులు, ఇవన్నీ కూడా ఆ కృష్ణ పరమాత్మకు నివేదన చేయాలి. ధూపం వేసి స్వామివారికి పూర్వం అనేక పాటలు పాడుతూ ఉంటుంటారు. అట్లా పాటలతోని కానివ్వండి స్వామివారికి ఆరాధన చేయాలి. భాగవతం వచ్చినటువంటి వారు భాగవత పారాయణం చేయాలి. భగవద్గీత కూడా ఎవరు ఉపదేశించిండండి? శ్రీకృష్ణ పరమాత్మనే కదా అర్జునుడికి. అర్జునుడు ఏం చేశాడు? భగవద్గీత ఉపదేశం చేయగానే ముక్కు మూసుకొని తపస్సు చేయలేదు కదా. తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించండి. భగవద్గీత కానివ్వండి, మన పురాణాలు కానివ్వండి, మన యొక్క కర్తవ్యాన్ని మనం, నువ్వు వచ్చినటువంటి పని ఏమిటి, నీ యొక్క ధర్మాన్ని ఆచరించడానికి ఇవన్నీ కూడా మనకు మార్గదర్శకం శ్రీకృష్ణ పరమాత్మ.
ఆ విధానంగా శ్రీ కైవల్య పోతన్న కూడా ఎంత గొప్పగా భాగవతంలో చెప్పారంటే భాగవతం 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 అంటే నిజంగానే మనం భాగవతం అవుతాం. భాగవతం భాగవతం మనం భాగవతం. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వాలను ప్రసాదించేటువంటి స్వామి శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోక రక్షైకారంభకు. అంతే కదా, లోకరక్షణ గురించి అవతరించిన ఆయనే. ఎంతో మంది రాక్షసుల్ని సంహరించాడు. భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ శ్రీ కైవల్య పదంబు చేరుటకునే. పోతన్న కేవలం నేను ధనము గురించి కానివ్వండి, లేకపోతే పేరు గురించి కానివ్వండి, నేను ఈ భాగవతాన్ని రాస్తలేను, కేవలం పరమేశ్వరుణ్ణి శ్రీ కైవల్య పదంబు చేరుటకునై రాస్తున్నానని చెప్పారన్నట్టు. భాగవతం కూడా ఎవరు అని రాసేటప్పుడు పలికెడిది భాగవతం అట, పలికించు విభుండు రామభద్రున్నట, రామభద్ర స్వామి వారు పలికించాడు అని చెప్పారు. అట్లా కృష్ణుడి యొక్క కథలు వినడము, కృష్ణుడి యొక్క లీలలను తెలుసుకోవడము, ఇవన్నీ కూడా మనకు మార్గదర్శకం అండి. అంటే ఇంకేదో రకంగా వినటము, మాట్లాడము, ఆయన పూజ చేయడము, ఆయన చేత విన్న ముద్ద చెంగల్వ పూదంట అందరికి వచ్చినటువంటి చిన్న చిన్న పద్యాలు అట్లా చిన్న పిల్లలకు చెప్పడము. తర్వాత ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకు పాదాలకు పసుపు, కృష్ణుడి పాదాలు అని అంటారు. ఎంత మాయా మోహస్వామి అని అంటే కృష్ణ పరమాత్మ. నిజంగానే ఆయన పట్టుకోవడం చాలా కష్టం అండి. ఒక పెద్ద దూది పర్వతం ఉంటే ఆ దూది పర్వతంలో ఒక అగ్ని ఒక రవ్వ పడితే ఏ విధంగా కాలిపోతుందో, కృష్ణుణ్ణి ఆరాధిస్తే కూడా, ఆయనను పట్టుకుంటే కూడా మనలో ఉండేటువంటి కల్మషాలన్నీ తొలగిపోతాయండి. ఆయన విగ్రహం జగన్మోహనాకారుడు. వనమాలి వాసుదేవ జగన్మోహన రాధారమణ. బృందావనం వెళ్తాం, అక్కడ ఎంతో మంది నృత్యం చేస్తుంటారు, ఆయన స్మరిస్తూ లీనమైపోతాడు. ఆ మట్టే ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారు, ఇసుకతో ఆటలాడుకుంటూ ఉంటారు. చాలా లీలా చూడండి. ఆయన పుట్టడమే ఎక్కడ పుట్టాడండి? కారాగారంలో. కారాగారంలో పుట్టి ఏంది తల్లి అందరూ కూడా మాతృదేవో భవ అంటారు, పితృదేవో భవ అంటారు, ఆచార్య దేవో భవ అంటారు. మళ్ళీ ఈయన సాక్షాత్తు భగవంతుడు అని చెప్పారు. మరల 14 సంవత్సరాలు ఎక్కడ పెరిగాడు అతడు? నందునింట కదా. నందుడు యశోద అక్కడే కదా పెరిగింది. ఈ తల్లి అడుగుతుంది అంటే అనేక, ఇప్పుడు రామాయణాలు అంటే కేవలం వాల్మీకి రామాయణం కాదు, ఆనంద రామాయణం అని, అదే విధానంగా అనేక రామాయణం, తులసి రామాయణము, ఇవన్నీ కూడా చాలా ప్రమాణం. ఎట్లనో ఈ భాగవతం కృష్ణ కథలు కూడా అనేకంగా చెప్పారు. అట్లా పెరిగినప్పుడు తల్లి అడుగుతుందంట ఒకానొక ఈ భాగవతంలో కృష్ణ కథలలో, మరల నాకు 14 సంవత్సరాలు ఎందుకు నువ్వు దూరం అయ్యావు అని అడుగుతుంది. ఎవరు? దేవకీ మాత. అడిగితే నువ్వు ఒకానొక యుగంలో, ఒకానొక యుగం అంటే త్రేతాయుగం, ద్వాపర యుగానికంటే ముందు త్రేతాయుగం కదా, 14 సంవత్సరాలు నన్ను దూరం చేస్తావు నా తల్లికి. అందుకనే నేను నా తల్లి ఎవరు ఈ యుగంలో అంటే అనేక అర్థాలు ఉంటాయమ్మా. అమ్మవారు ఇక్కడ యశోదామాత, కౌసల్య దగ్గర నేను 14 సంవత్సరాలు ఉన్నాను, 14 సంవత్సరాలు నీ దగ్గర అందుకనే దూరం అయ్యానమ్మా. ఈవిడే తల్లే ఆవిడే తల్లే. అట్లా కర్మ హరినాపి హరేనాపి బ్రహ్మానాపి సురైరపి. అందుకనే ఆయన చాలా లీలా మానుష విగ్రహుడు అండి. నల్ల నివాడు పద్మ నయనం బులవాడు. నెమలి పింఛం ధరిస్తాడు ఆయన స్వామి. ఎందుకనండి నెమలి పింఛం ధారణ ఎందుకు కృష్ణుడికి? సుఖాలు కష్టాలు అనేక వర్ణాలు ఉంటుంది నెమలి పింఛం. జీవితంలో కూడా అనేక సుఖ దుఃఖాలు, అప్పుడే బాగుంటాం, అప్పుడే మనస్సు మారుతూ ఉంటుంది. అందుకని నెమిలితో కొడుతూ ఉంటారు చూడండి ఎక్కడైనా కూడా. కాబట్టి అస్ఖలిత బ్రహ్మచారి అని ఒక అర్థం చెప్తూ ఉంటారు. కానీ ప్రధానంగా జీవితం కూడా అనేక వర్ణాలతోని, అనేక సుఖ దుఃఖాలతో కూడుకున్నటువంటిది. కావున ఆయన స్వామి నేనున్నాను అని చెప్పి పిల్లన గ్రోవి పట్టుకొని ఆ గోలోకంలో గోవుల్ని కాస్తూ మనందరికి కూడా ఆదర్శం అవుతాడు. ఆయన ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటాడు చూడండి. ఇన్ని కష్టాలు పడ్డా కూడా స్వామి నవ్వుతూ ఉన్నాడు. మనకు కూడా ఆదర్శం కదా. మనం కూడా అలా జీవితంలో ఎన్ని కష్టాలున్నా కూడా హ్యాపీగా ఉండాలండి. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మన కర్మ ప్రకారంగా కొన్ని అనుభవిస్తూ ఉంటాము. మనం వెయిట్ చేస్తే తప్పకుండా మంచి రోజులు వస్తాయి. భగవంతుణ్ణి ఆరాధించాలి, సనాతన ధర్మం అందుకనే గొప్పనైనటువంటిది. రాముడైనా కృష్ణుడైనా ఏ రూపమైనా కూడా అనేక తత్వాలు అనేటువంటివి ఉంటాయి. ఓకే,
చాలా సంతోషం అండి. జై ధన్యవాదాలు. శ్రీరామ్ అండి, జై శ్రీరామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.